ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా మారిపోయారు. టీడీపీ నేతల ఆదేశాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై యథేచ్ఛగా దాడులకు దిగుతున్నారు. అక్రమ కేసులు పెడుతూ వేధింపులకు పాల్పడుతున్నారు. అనంతపురం జిల్లా అమడగూరు ఎస్ఐ రాఘవయ్య కరుడుగట్టిన టీడీపీ కార్యకర్తగా వ్యవహరిస్తున్నారు. మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి మనిషిగా చెప్పుకుంటూ స్థానిక వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. తాజాగా జేకేపల్లికి చెందిన 12 మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను బైండ్ ఓవర్ పేరుతో పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లిన ఎస్ఐ రాఘవయ్య వారిపై అకారణంగా 3rd డిగ్రీ ప్రయోగించారు. రాజకీయ కక్షతో వారిని విచక్షణ రహితంగా చావబాదారు. తమ తప్పేమీ లేదని చెబుతున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారానికి వెళ్లటమే తప్పంటూ చావబాదాడు. మూడు రోజుల క్రితం జేకేపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు టీడీపీ కార్యకర్తలకు ఘర్షణ తలెత్తింది. ఈ ఘర్షణలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై టీడీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. అయితే ఇరు వర్గాలను స్టేషన్కు తీసుకువెళ్లిన పోలీసులు తప్పు చేసిన టీడీపీ నేతలను ఒక్క మాట కూడా అనకుండా బాధితులైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై 3rd డిగ్రీ ప్రయోగించారు. మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి అండ చూసుకుని ఎస్ఐ రాఘవయ్య రెచ్చిపోతున్నారని, తక్షణం అతడిపై చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు. మూడు రోజుల కిందట కొట్టూరుపల్లి క్యాన్వాస్ వైఎస్ఆర్సీపీ తరఫున మేము పోయినాము. వచ్చేటప్పుడు టీడీపీ వాళ్ళు ఆడ 3 గంటల కాడ ఉన్నారు రోడ్లో. ఉన్న తర్వాత 3 పిల్లలు మా ఊరోళ్ళు వస్తూ ఉండి ఆడ వీళ్ళు ఉద్దేశపూర్వకంగా మా వైఎస్ఆర్సీపీలను కొట్టారు. మీరు కొట్టిన తర్వాత ఈరోజు నిన్నటి రాత్రి ఎస్ఐ గారు అమడుగూరుకు జేకేపల్లికి వచ్చినారు. జేకేపల్లికి వస్తే సిఐ గారు ఎస్ఐ గారు వచ్చి మీరంతా అమడుగూరికి రేపు రండి, ఫార్మాలిటీస్ కోసము సంతకం పెట్టి పోదురు రండి అని చెప్పి పిలిపించినారు సార్. వచ్చిన తర్వాత అక్కడికి రమ్మని చెప్పి మమ్మల్ని టీడీపీలు 12 మందిని వైఎస్ఆర్సీపీలు 12 మందిని పిలిపించారు. పిలిపిస్తుంటే సంతకం పెడదామని సరే నేను కూర్చోండి నేను కూర్చోపించారు. కింద ఆ పక్క 12 మంది ఈ పక్క 12 మంది. మీరు వైఎస్ఆర్సీపీ అని చెప్పి మమ్మల్ని ఒక్కోసారి పిలిపించి అట్లా తిట్టినాడు సార్. చెడ్డ మాటలు తిట్టినాడు సార్. చెడ్డ మాటలు తిట్టి మమ్మల్ని ఒక్కోసారి పిలిపించి అందరినీ బెల్ట్ తీసుకొని టైర్ బెల్ట్ తీసుకొని ఒక్కోసారి అందరినీ కొట్టినాడు సార్. 2 వర్గాలని పిలిపించి ఒక్కొక్క వర్గం నుంచి 12 మందిని స్టేషన్కి పిలిపించారు. అరౌండ్ 1 o'clock ఈరోజు 1:30 సమయంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఏమీ అనుకోకుండా ఒకవైపు కూర్చోబెట్టి వాళ్ళ ఎదురుగానే ఈ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలని బెల్ట్ తీసుకొని కట్టికి టైర్ బెల్ట్ తయారు చేసుకున్నాడు. ఆ బెల్ట్తో చేతులకు కాళ్ళకు కొట్టాడు. బూట్ కాళ్ళతో కాళ్ళ మీద తొక్కాడు. ఈ రకంగా వన్ సైడ్గా ప్రవర్తించాడు. ఇంతకుముందు 3 రోజుల క్రితమే ఒక కార్యకర్త మీద దాడి చేస్తే అతనికి రిబ్స్ కూడా ఫ్రాక్చర్ అయినాయి. అది గవర్నమెంట్ హాస్పిటల్లో రికార్డు కూడా అయింది. ఈ రకంగా వన్ సైడెడ్గా బిహేవ్ చేస్తున్నాడు. ఇతనిపైన కఠిన చర్యలు తీసుకొని ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేస్తే తప్ప ఇక్కడ పుట్టపర్తి నియోజకవర్గంలో ఎన్నికలు సజావుగా సాగవని చెప్పేసి మేము అభిప్రాయపడుతున్నాము. ఈ విషయం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్తున్నాము. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శివారెడ్డిని అడిగి తెలుసుకుందాం. శివారెడ్డి, చెప్పండి. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై ఎస్ఐ రాఘవయ్య 3rd డిగ్రీ ప్రయోగించారు. ఎస్ఐ తీరుపై పై అధికారుల దృష్టికి ఏమైనా తీసుకువెళ్లారా వైఎస్ఆర్సీపీ నేతలు? వివరాలేంటి? అనంతపురం జిల్లాలో కొందరు పోలీసు అధికారుల పనితీరు పూర్తి స్థాయిలో వివాదాస్పదమవుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏకపక్ష వైఖరిని చాలా స్పష్టంగా కొందరు అధికారులు బాహటంగానే వెల్లడిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా పుట్టపర్తి నియోజకవర్గంలో ఒక ఎస్ఐ దౌర్జన్యానికి పాల్పడిన ఘటన వెలుగు చూసింది. తీవ్ర స్థాయిలో రాజకీయ వర్గాల్లో ప్రకంపన రేపుతుంది. ఎందుకంటే అమడగూరు ఎస్ఐగా వ్యవహరిస్తున్న రాఘవయ్య తాను మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డికి అత్యంత ప్రియమైన శిష్యుని అంటూ చాలా కాలంగా చెప్పుకుంటూ ఉన్నారు. ఇప్పుడు స్వామి భక్తిని చాటుకోవడానికి ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న వేళ
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలను టార్గెట్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే జేకేపల్లికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు 12 మందిని బైండ్ ఓవర్ చేశారు. బైండ్ ఓవర్ చేయొచ్చు కానీ కౌన్సిలింగ్ చేయకూడదు, అదేవిధంగా థర్డ్ డిగ్రీ చేయకూడదని చాలా స్పష్టమైన నిబంధనలు ఉన్నప్పటికీ 12 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పైన లాఠీలతో అత్యంత విచక్షణాయుతంగా ఎస్ఐ రాఘవయ్య దాడికి పాల్పడ్డారు. వీరిలో 6 మందికి తీవ్ర గాయాలయ్యి వారిని కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స అందజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అదేవిధంగా మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డికి చేయాల్సిందే. అదేవిధంగా ఆయనకు చేయకపోతే ఖచ్చితంగా తీవ్ర పరిణామాలు ఉంటాయని చాలా కాలంగా ఎస్ఐ రాఘవయ్య అంతర్గతంగా హెచ్చరిస్తూ ఉన్నారు. ఇప్పుడు బైండ్ ఓవర్ అదేవిధంగా కౌన్సిలింగ్ పేరుతో పూర్తి స్థాయిలో భయభ్రాంతులకు గురి చేస్తున్న పరిస్థితిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. ఈ మొత్తం వ్యవహారాన్ని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్తాం. ఎందుకంటే ఎస్ఐ రాఘవయ్యపై కఠిన చర్యలు తీసుకోవాలి. వివాదాస్పదంగా వ్యవహరిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలపై కక్ష సాధింపుకు పాల్పడుతున్న అధికారులను వెంటనే బదిలీ చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుతోంది. నీలిమ, శివారెడ్డి అంటే ఒక పోలీస్ అయి ఉండి ఇండిపెండెంట్ గా వ్యవహరించాల్సింది పోయి ఒక టీడీపీ కార్యకర్తగా వ్యవహరించడం అనేది వన్ సైడెడ్ గా బిహేవ్ చేయడం, టీడీపీ కార్యకర్తలు ఏమనకుండా వైసీపీ వాళ్ళ మీదే చర్యలు తీసుకోవడం, దట్టు థర్డ్ డిగ్రీ ప్రయోగించడం అనేది, దీన్ని వైఎస్ఆర్సీపీ నేతలు ఏ విధంగా చూస్తున్నారు, బాధితులు ఏమంటున్నారు? ఖచ్చితంగా, ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ నేతలు అదేవిధంగా ప్రజాప్రతినిధుల వెంటబడి పోస్టింగ్లు ఇప్పించుకున్న కొందరు పోలీసు అధికారులు ఇప్పుడు ఎన్నికల ప్రవర్తన నియమాన్ని అమల్లో ఉందన్న విచక్షణ కోల్పోయి వ్యవహరిస్తున్నట్లు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే తాజాగా ఎస్ఐ రాఘవయ్య కూడా అమడగూరు మండలానికి సంబంధించి మొత్తం తన కంట్రోల్లో ఉంచుకొని ఎలక్షన్ పోలింగ్ ను కూడా ప్రభావితం చేసే విధంగా వ్యవహరిస్తున్నట్లు చాలా స్పష్టంగా ఆరోపణలు. ఎందుకంటే ఒక చిన్న ఘర్షణ ఆధారంగా చేసుకొని 12 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై బైండ్ ఓవర్ కేసులు నమోదు చేశారు. అయితే బైండ్ ఓవర్ కేసు నమోదు చేసిన తర్వాత వారిని జస్ట్ అబ్జర్వేషన్ లో ఉంచుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ మాత్రం ఎస్ఐ రాఘవయ్య వారందరినీ స్టేషన్ కి పిలిపించి అక్కడ అంటే అదే కాన్స్టిట్యూన్సీ సంబంధించి అదే మండలానికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ నాయకుల ఎదుట 12 మంది పైన అదేవిధంగా లాఠీలతో విచక్షణాయుతంగా దాడి చేయడం ఒక పైశాచిక ఆనందంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. ఎందుకంటే టీడీపీ నేతలు చూస్తూ ఉన్నట్లుగానే తమ పైన దాడి చేయడం ముమ్మాటికి రాఘవయ్య చేసిన తప్పిదం ఎలక్షన్ కమిషన్ సీరియస్ గా తీసుకోవాలని చాలా స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఈ మేరకు ఫిర్యాదు చేస్తున్నట్లు ప్రకటించారు.